దేవునితో సమయమైన ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. యేసయ్యా, గొప్ప దేవుడు, తని మహోన్నతుడయ్యా, ఈరోజు తని మళ్ళీ మేము నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రోగ్రామ్ అంతట్లో మీరు తోడుగా నడిపించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ చూసుకుందాం. ఈరోజు మనం స్టోరీలో ఇశ్రాయేలీలకు 3వ రాజైన సొలొమోను గురించి తెలుసుకుందాం. మరి సౌలు తర్వాత దేవుడు దావీదుని ఇశ్రాయేలీల మీదుగా రాజుగా చేస్తారనమాట. చేసిన తర్వాత మరి దావీదు తన చివరి దినాల్లో, అంటే ఇంకా కొన్ని రోజులు చనిపోతున్నాడని తెలిసినప్పుడు మొత్తం అన్ని చెప్తాడనమాట. దేవుని మార్గంలో నువ్వు నడుచుకోవాలి, ప్రజలందరికీ నువ్వు ఎప్పుడు కూడా దేవుని మార్గాన్ని బోధిస్తూ ఉండాలి, ఎప్పుడు న్యాయంగానే ఉండాలని చెప్పేసి మొత్తం అన్ని చెప్తుంటాడు అనమాట. అలాగే ఏ మనుషులతో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా ఉండాలో కూడా సొలొమోనుకి మొత్తం ప్రతిదీ చెప్తాడనమాట. చెప్పిన తర్వాత
కొన్ని రోజులు అయ్యాక దావీదు మరణిస్తాడు. మరణించిన తర్వాత సొలొమోను దావీదు తర్వాత సొలొమోను ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతాడు అనమాట. రాజు అయినప్పుడు మరి సొలొమోన్ కూడా ఎప్పుడు దావీదు చెప్పిన ప్రతి ఒక్క మాటని తన దృష్టిలో ఉంచుకొని దేవుడి మార్గంలోనే నడుస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు చూసినా ఇంకా చాలా భక్తితో ఉంటాడు. ప్రజలందరికీ ఎప్పుడు మేలు చేయడానికే చూసేవాడు అనమాట. అయితే మరి సొలొమోన్ ఏం చేసేవాడంటే అప్పట్లో బలిలు అర్పించేవారు కదా, అలాగని ఒక ప్రాంతానికి వెళ్తారనమాట. మొత్తం ఇశ్రాయేల్ దేశంలో అదే చాలా గొప్ప స్థలం, అంటే అక్కడే ఎక్కువ బలులు అర్పిస్తూ ఉంటారు అనమాట. ఆ ప్రాంతానికి వెళ్ళి తను ఒకేసారి 1000 బలులు కూడా అర్పించేవాడు అనమాట. అంత ఎక్కువగా దేవుణ్ణి మహిమపరిచేవాడు బలుల ద్వారా. అయితే ఒక రోజు అలాగే తను ఆ ప్రాంతానికి వెళ్ళి బలి అర్పిస్తుండగా, బలి అర్పించిన తర్వాత అక్కడే ఆ ప్రాంతం దగ్గరే సొలొమోన్ పడుకున్నప్పుడు దేవుడు అతను ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని చెప్పేసి దేవుడు సొలొమోన్ అడుగుతాడు అనమాట. అప్పుడు సొలొమోన్ అంటాడు, సొలొమోన్ ఫస్ట్ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు అనమాట. ఎలా అంటే నువ్వు నా తండ్రిని ఎంతగానో ప్రేమించావు, నా తండ్రికి ఎంతో గొప్ప రాజ్యం ఇచ్చావు, అంటే మరి ఇశ్రాయేల్ గొప్ప రాజ్యం కదా, ఆ రాజ్యం మొత్తం మా తండ్రికే ఇచ్చావు, అటు రీతిగా నన్ను కూడా ప్రేమిస్తున్నావు అని చెప్పేసి ముందు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. చెల్లించిన తర్వాత అతను ఏమంటాడంటే, ఈ గొప్ప రాజ్యాన్ని నేను ఏలడానికి నాకు వివేచన జ్ఞానాన్ని దయచి, అంటే గొప్ప తెలివిని దయచి వీళ్ళందరినీ నేను మంచిగా న్యాయంగా పరిపాలించడానికి అని చెప్పేసి అడుగుతాడు అనమాట. దేవుడికి ఆ మాట ఎంతో నచ్చుతుంది. ఎందుకంటే సొలొమోన్ తన సొంత వాటి గురించి ఏమి అడగడు, అంటే తన ధనం గురించి కానీ, లేదంటే తన రాజ్యం గురించి కానీ, లేదంటే తన శత్రువులు ఉంటారు కదా, శత్రువులు రాజ్యాల కోసం కానీ, లేదంటే వాళ్ళు చనిపోతామని కోసం వాళ్ళ ఎనిమీస్ ని అప్పగించమని కానీ ఇవేం అడగడు. కానీ తన రాజ్యాన్ని ఏలడానికి వివేచన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతాడు అనమాట. ఇవ్వమని అడగడం వల్ల దేవుడికి ఎంతో ఆ మాట నచ్చి, నేను నీకు వివేచన జ్ఞానంతో పాటు కూడా నీకు ఇంకా ఐశ్వర్యం, ధనము ఇదంతా ఇస్తాను అని చెప్పేసి సొలొమోన్కి చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత తర్వాత మళ్ళీ సొలొమోన్ తన రాజ్యానికి వెళ్ళిపోయి తను పరిపాలిస్తూ ఉంటున్నాడు. అయితే ఒక దినాన్న సొలొమోన్ దగ్గరికి 2 స్త్రీలు వస్తారనమాట. ఆ 2 స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారంటే, ఆ 2 స్త్రీలకి 2 కుమారులు పుడతారు. పుట్టిన తర్వాత అందులో ఒక స్త్రీ ఒక బాబు చనిపోతాడు. అయితే ఇంకో స్త్రీ ఒక బాబు ఉన్నాడు కదా, ఈ స్త్రీ కూడా ఆ బాబు నా బాబే అంటుంది, ఇంకొక స్త్రీ కూడా ఆ బాబు నావాడే అంటుంది. అయితే అప్పుడు అందరు కూడా కలవరపడతారు, ఇప్పుడు అసలు ఏం చేయాలి, ఎందుకంటే ఎవరు సాక్ష్యాలు లేరు, ఎవరు బాబు చనిపోయారో ఎవరికీ తెలియదు. అప్పట్లో మరి ఏమి ఐడెంటిటీస్ ఉండేవి కాదు కదా, సో ఆ కాలంలో మరి అందరు కూడా కలవరపడుతున్నారు. ఇప్పుడు సొలొమోన్ ఎలా న్యాయం తీరుస్తాడని చెప్పేసి ఆలోచించుకుంటున్నప్పుడు సొలొమోన్ ఒకటే మాట అంటారు. వాళ్ళని అడుగుతారు అనమాట, ఎవరు బాబు అని చెప్తే ఇద్దరు కూడా తిను నా బాబు అంటున్నారు, తను కూడా నా బాబు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అయితే తన సేవకులతో ఏమంటారంటే, ఆ బాబుని 2 ముక్కలు చేసి ఒక స్త్రీకి ఇంకో స్త్రీకి ఇవ్వండి అని చెప్పేసి సొలొమోన్ తన సేవకులకి చెప్తాడనమాట. చెప్పినప్పుడు మరి నిజమైన తల్లి, అంటే ఆ బాబు యొక్క నిజమైన తల్లి ఏమంటదంటే, దయచేసి ఆ బాబుని చంపొద్దు, తనని బ్రతకనివ్వండి, ఆ స్త్రీకి ఇచ్చేయండి, తను బతుకుంటే నాకు చాలు అని చెప్పేసి ఈ స్త్రీ అన్నప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా సొలొమోన్కి ఆ స్త్రీయే తన యొక్క నిజమైన తల్లి అని అర్థమవుతుంది. అప్పుడు సొలొమోన్ బాబుని ఆ స్త్రీకి ఇచ్చేస్తాడనమాట. అలాగా ఒక గొప్పగా అక్కడ చాలా న్యాయం తీరుస్తాడనమాట. నార్మల్గా వేరే రాజులు అయితే మరి వేరేగా చేసి ఉండేవారు, కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క బాబుని చాలా జ్ఞానంతో ఆ స్త్రీకి అనేది ఇస్తాడనమాట. ఇలాగ అయిన తర్వాత దేవుడు సొలొమోన్ని ఇంకా చాలా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, చాలా తెలివినిచ్చాడు అనమాట. చాలా మంది రాజులు కూడా అతని దగ్గరకు వచ్చి అతని యొక్క తెలివిని గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకునేవారు అనమాట. అయితే ఇంకా అలాగే కాకుండా మరి దావీదు దినాల్లో మరి అప్పట్లో దేవుడు మందసం ఉంది కదా, దేవుడు మందసం ఉండడానికి ఇలా చర్చెస్ కానీ అప్పుడు ఇంకా ఏం నిర్మించలేవన్నమాట. నిర్మించలేకపోవడం వల్ల దావీదు అనుకుంటాడు, నేనే దేవుడి కోసం ఒక మందిరం కడితే బాగున్ను అని చెప్పేసి అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వొద్దు, నీ పిల్లల ద్వారా నేను కట్టిస్తానంటే అప్పుడు దావీదు దానికి కావాల్సిన మొత్తం బంగారం ఇదంతా కూడా సేకరించి ఉంచుతాడనమాట. తర్వాత కాలాల్లో సొలొమోనే దేవుడు మందిరం కడతాడు. ఎందుకంటే ముందే మనం తెలుసుకున్నాం సొలొమోన్కి బలి అర్పించడాలంటే ఎంతో ఇష్టమని. అలాగా దేవుని మందిరం కట్టాలని తనకి ఇంకా ఆసక్తి పెరిగి
దేవుడికి ఒక మందిరాన్ని కూడా నిర్వహిస్తాడు అనమాట. మొత్తం దేవుడు మందిరాన్ని కట్టిన మొదటి వ్యక్తి సొలొమోన్ ద్వారా దేవుడు ఫస్ట్ మందిరం నిర్మించబడడం అనేది జరిగింది. ఇలా సొలొమోన్ని దేవుడు అనేక విషయాల్లో చాలా గొప్పగా వాడుకున్నాడు, చాలా గొప్ప మేలులు చేశాడు. దీంతో ఈ స్టోరీ ముగించబడింది. ఈ స్టోరీ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? లల్లి ఫస్ట్ స్టార్ట్ చేయండి. దేవుడు చాలా అద్భుతకారం చేయవాడు. దేవునికి సమస్తము సాధ్యమే. సొలొమోన్ లాగా మనకు కూడా అద్భుతకారం చేయవాడు. నీకేం అర్థమైంది? సొలొమోన్ లాగా నీతి నిజాయితీతో ఎంతో భయభక్తులు కలిగి దేవుని యందు కృపించి ఉండాలి. నీకేం అర్థమైంది కావ్య? సొలొమోన్ లాగా వేసి ఉన్నది. అదే దేవుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు దాచించాడు. మనం కంగారు పడకూడదు. మనం కూడా సొలొమోన్ లాగా దేవుడిని జ్ఞానం అడగాలన్నమాట. మనం ఏ పనైనా చేసే ముందు ప్రతిదీ ఆయన అడిగితే తప్పకుండా ఆయన మన పట్ల కృప చూపించి మనకి అనుకూలంగా ప్రతి ఒక్క కార్యం జరిగిస్తుంటాడు అనమాట. ప్రార్థనతో ఊహించుకుందాం. స్తుతి స్తోత్రమయ్య దేవునికి వందనాలు. గడిచిన కాచుకపని నీకు వందనాలు తండ్రి. మరి ప్రోగ్రామ్ అంతా మీరు కొత్తలు దయచేసినందుకే నీకు స్తోత్రం తండ్రి. దేవునికి వందనాలు. డాన్స్లో వాక్యంలో మీరు ఉండడానికి నీకు స్తోత్రం తండ్రి. సొలొమోన్లో మాకు జ్ఞానం దయచేయండి తండ్రి. మీరెన్నో మాకు జీవితంలో అద్భుతకారం చేస్తున్నానికే నీకు స్తోత్రం తండ్రి. నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు తండ్రి. దేవునికి వందనాలు. ఈ రోజంతా మీరు కొత్తలు దయచేసినందుకే నీకు స్తోత్రం తండ్రి. మీరు కొత్తలు దయచేమని అడిగి పెట్టుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.